తాజా అంశాన్ని చూస్తున్నాం. విజయవాడ దుర్గగుడిలో అభిషేకం పాలలో పురుగు వివాదంపై చర్యలు మొదలయ్యాయి. కమిటీ నివేదిక ప్రకారం స్టోర్ పూజా విభాగాల ఉద్యోగులు అర్చకుడికి ఈవో మెమో జారీ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, చెప్పండి, పాల వివాదంపై చర్యలకు సంబంధించి వివరాలేంటి? రాకేష్, ఇటీవల విజయవాడ కనకదుర్గమ్మ వారి ఆలయంలో శ్రీచక్ర నవార్చన చేసే సమయంలో పాలు వినియోగిస్తూ ఉంటారు. ఈ పంచామృత అభిషేకాలు శ్రీచక్ర నవార్చనకు వినియోగిస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి పాలలో పురుగు రావడంతో కొంత వివాదం చోటు చేసుకుంది. అభిషేకం కోసం వినియోగిస్తున్నటువంటి పాలలో పురుగు కనిపించడంతో ఆ పాలను పక్కన పెట్టేసి ప్రత్యామ్నాయంగా వేరే పాలతో అభిషేక కార్యక్రమం అయితే నిర్వహించడం జరిగింది. అయితే పాలు పురుగు పాలనలో ఏ విధంగా వచ్చింది, అసలు ఎక్కడ లోపం ఉంది అనే విషయాలపై దుర్గగుడి ఈవో సేనా నాయకు స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ నేతృత్వంలో కమిటీని వేసి విచారణ కార్యక్రమాన్ని చేపట్టించడం జరిగింది. టెట్రా ప్యాకెట్ లో పాలు వినియోగిస్తున్నారు. అయితే పాలు టెట్రా ప్యాక్ లో వచ్చేటువంటి వినియోగిస్తున్న పాలలో పురుగు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ లోపం ఉంది అనే విషయాలపై సమగ్రమైనటువంటి పరిశీలన జరిపించారు. అయితే ఏ కంపెనీ ఎవరైతే పాలు సరఫరా చేస్తారో ఆ కంపెనీకి సంబంధించినటువంటి డైరీ వాళ్ళు టెట్రా పాల్ విషయంలో తమ పురుగు కానీ ఇతరత్ర ఉండే అవకాశాలు లేవు, అందుకు సంబంధించి స్పష్టమైనటువంటి విధి విధానాలను అనుసరిస్తామని చెప్పి వారి నుంచి కూడా వివరణ రావడం జరిగింది. అయితే పాల వినియోగానికి సంబంధించి ఉదయం 7:30 గంటల సమయంలో పాలను ఒక బిందులో పోసిన తర్వాత 9:30 గంటల సమయంలో పాలు వినియోగించారు. ఈ 2:30 గంటలు సుమారు 2 గంటల పాటు పాలు వచ్చిన తర్వాత సమీపంలో ఏవైనా పురుగులు తిరిగి ఏవైనా పాలల్లోకి వచ్చాయా లేదా బిందెని శుభ్రం చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇది జరిగిందా అనే విషయాలపై విచారణ కమిటీ దృష్టి సారించడం జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు అభిషేకం భక్తుల మనోభావాలతో కూడుకున్నటువంటి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యాన్ని ఉపేక్షించబోమని చెప్పి కమిషనర్ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో విచారణ కమిటీ నివేదిక ఆధారంగా ఈవో సేనా నాయకు ఈ శ్రీచక్ర నవార్చనకు సంబంధించినటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో అర్చకులతో పాటు స్టోర్ ప్రతినిధికి అలాగే సహాయకునికి మొత్తం ముగ్గురికి మెమోలు జారీ చేయడం జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే టెట్రాపాల్ ప్యాక్ వినియోగానికి కాకుండా కేవలం ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఆవు పాలను సమీపంలో ఉన్నటువంటి గోశాల నుంచి తీసుకొని దాన్ని మాత్రమే అభిషేకాలకు శ్రీచక్ర నవార్చన కావచ్చు, శివుని ఆలయం దుర్గా మల్లేశ్వర స్వామి అభిషేకాలకు కావచ్చు వినియోగించాలని కూడా సిబ్బందికి ఆదేశించడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.